తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు. హైదరాబాద్ లిబరేషన్ డే పేరిట తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎర్స్ట్వైల్ హైదరాబాద్ రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో, మహారాష్ట్రలో, కర్ణాటకలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, మహారాష్ట్రలో అధికారంలో ఉన్నటువంటి శివసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలు, గతంలో మహారాష్ట్రలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా హైదరాబాద్ లిబరేషన్ డే పేరిట, అంటే తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట కర్ణాటకలో, మహారాష్ట్రలో, తెలంగాణలోని కొంత భాగం కర్ణాటకలో, కొంత భాగం మహారాష్ట్రలో ఉంటే ఆ రెండు రాష్ట్రాల్లో కర్ణాటక కాంగ్రెస్ ఏమో తెలంగాణ విమోచన దినోత్సవం, లేదా ఇంగ్లీష్లో అయితే హైదరాబాద్ లిబరేషన్ డే పేరిట బ్యానర్లు పెట్టి కర్ణాటకలో జాతీయ జెండాలను ఎగిరేస్తుంది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏమని చేస్తుర్రు? ప్రజాపాలనా దినోత్సవం అని చేస్తుర్రు. ప్రజా విజ్ఞప్తుల దినోత్సవం అని పెడితే బాగుంటుందేమో, లేకపోతే రేవంత్ రెడ్డి గారి పాలనా దినోత్సవం అని పెట్టుకుంటే బాగుంటుందేమో. కాంగ్రెస్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ తెలంగాణ విమోచన దినోత్సవం పట్ల నాడు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిండ్రో ఈరోజు అధికారంలోకి వచ్చినా కూడా అట్లాంటి తప్పుడు పనులే చేస్తూ ఉన్నారు. ఇది దురదృష్టకరం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ విమోచన దినోత్సవం పట్ల ఒకటే స్టాండ్ ఉంటే కర్ణాటకలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లిబరేషన్ డే పేరిట ఉత్సవాలను ఎందుకు జరుపుతుంది? తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన దినోత్సవం అని ఎందుకు జరుపుతుంది? షిండే గారి కంటే ముందు మహారాష్ట్రలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కూడా అక్కడ హైదరాబాద్ లిబరేషన్ డే అనే జరిపింది. ఈ వ్యత్యాసం కనీసం ఈ రాష్ట్రంలో పూర్తిగా స్టేట్లో మెజారిటీ స్టేట్ ఉన్నటువంటి భాగం 1200 మంది అమరులై తెచ్చుకున్న రాష్ట్రం. ఈ రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినోత్సవం అని పేరు పెట్టేందుకు రేవంత్ రెడ్డి గారికి భయం అయితే పక్కన ఉన్నటువంటి మంత్రులు కూడా, ఆఖరికి పార్లమెంట్లో కొట్లాడినా అని చెప్పేటువంటి మా పొన్నం ప్రభాకర్ లాంటి మంత్రులు కూడా ఒక్కరు కూడా మాట్లాడకపోవడం, హైదరాబాద్ విమోచనం అని అంటే ఏదో కొంపలంటుకపోతుందని భయపడేటువంటి ఈ సంస్కారం అనేది మంచిది కాదు. ఇక్కడ నేను అభినందించాల్సింది ఎవరినంటే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని. ఎందుకంటే కారు వాళ్ళదైనా స్టీరింగ్ నా చేతులు ఉంటుందని 10 ఏళ్ళు జై తెలంగాణ అన్న పార్టీతోటి తెలంగాణ విమోచన దినోత్సవం జరపకుండా టీఆర్ఎస్ పార్టీని కంట్రోల్ చేసిన అసదుద్దీన్ ఓవైసే ఇలా మళ్ళీ రేవంత్ రెడ్డిని కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా తెలంగాణ విమోచన దినోత్సవం జరపమంటే ప్రజాపాలన దినోత్సవం జరుపుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ. సో ఎమ్మెల్యేలను గెలిపిస్తే నాడు టీఆర్ఎస్ అట్లే వంచింది. ఈరోజు టీఆర్ఎస్ వద్దని కాంగ్రెస్ని తెచ్చుకుంటే కాంగ్రెస్ కూడా అదే అసదుద్దీన్ ఓవైసీ చేతిలో స్టీరింగ్గా మారడం అనేది దురదృష్టకరం. ఎంఐఎం పార్టీకి ముస్లిం మైనార్టీల ఓట్లకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోలేనంత పిరికితనాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఆ రోజు తెలంగాణ కావాలని కొట్లాడినటువంటి 1200 మంది అమరుల ఆత్మలని మీరు అగౌరవపరిచినట్లుగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తూ, ఇప్పటికైనా తప్పైందని ఒప్పుకొని వెంటనే ఆ ప్రజాపాలన దినోత్సవం పేరుని హైదరాబాద్ లిబరేషన్ డేగా ప్రకటించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇకపోతే మీ సిద్దిపేటలో ఒక ఆయన ఉంటాడు, అదృష్టమో దురదృష్టమో సిద్దిపేట వాళ్ళది, కనీసం ట్విట్టర్లో పెట్టలే సారు, ఫేస్బుక్లో పెట్టలే, రంగదాంపల్లి చౌరస్తా కాడ పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె తెచ్చి అగ్గిపెట్టె మరిచిపోయి 1200 మంది శ్రీకాంతాచారితో సహా 1200 మంది మరణానికి కారణమై వచ్చిన తెలంగాణలో 10 ఏళ్ళు మంత్రి పదవి అనుభవించిన ఆయనకు ఇలా కనీసం తెలంగాణ లిబరేషన్ డే విమోచన దినోత్సవం సందర్భంగా ప్రజలకి శుభాకాంక్షలు చెప్పేందుకు మనసుకు రాలేదు సార్కి. నేను ఎందుకు ప్రత్యేకంగా అంటున్నా అంటే, నేనే 6 అడుగులున్నా, నేనే తెలంగాణ కోసం కొట్లాడినా అని చెప్పుకునేటువంటి హరీష్ రావు గారు నిన్న మిలాదున్ నబీకి శుభాకాంక్షలు పెట్టుకుంటావు నీ ఫేస్బుక్ పేజీలో, ట్విట్టర్లో పెడతావు. కానీ నేను రాజకీయాలకు వచ్చిందే తెలంగాణతోటి అని చెప్పి పేరు తెలంగాణది, ఊరు మామది, మంత్రి పదవి 1200 మంది అమరులది. కనీసం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఒక్క లైన్ ఫేస్బుక్లో పెట్టలేదు హరీష్ రావు అనేట ఆయన. కానీ మిలాదున్ నబీ శుభాకాంక్షలు అంట. ఇక్కడనే సిద్దిపేట సమాజం ఆలోచించాలి, సిద్దిపేట ప్రజలు ఆలోచించాలి. ఓట్ల కోసం తప్ప హరీష్ రావు అనేట ఆయనకి తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ గడ్డ మీద ఏ రకంగా కూడా ప్రేమ లేదనేది వాస్తవం. దీని గురించి హరీష్ రావు గారు వెంటనే సిద్దిపేట సమాజానికి, అక్కడ మీరు కట్టిన అమరవీరుల స్తూపానికి సంజాయిషి ఇవ్వాలి, క్షమాపణ చెప్పాలని బహిరంగంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.
పొద్దున ట్విట్టర్లో చూసిన ట్విట్టర్ పక్ష ఏదో పోస్ట్ చేసింది ఏమని రాజీవ్ గాంధీ విగ్రహం ఎట్లా పెడతారని. మరి నువ్వు తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలే? సెక్రటరియట్ కట్టింది ఎవరు? ఓపెన్ చేసింది ఎవరు? నువ్వు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడితే వద్దన్నది ఎవరు? అచ్చా మీ చెల్ల బొమ్మ పెట్టుకుందామని ఆపుకున్నావా? పోనీ మరి తెలంగాణ నుంచి పోయి ఢిల్లీలో 10 ఏళ్ళు తెలంగాణని కాదు ఈ దేశాన్ని పాలించి ఈ దేశం ఇబ్బందులలో ఉన్నప్పుడు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ కష్టాలలో ఉన్నప్పుడు ఓ తెలుగోడు ప్రధానమంత్రి అయి ఈ దేశానికి దశను ఇచ్చిండు కదా. తెలంగాణ తల్లి విగ్రహం పెడితే మీ చెల్లె బొమ్మ కనబడుతుందని భయమైతే కేటీఆర్ గారు పివి నరసింహారావు గారు బొమ్మ ఎందుకు పెట్టలేదు సెక్రటరియట్ కట్టినప్పుడు? అసలు మీకు దేని మీద ప్రేమ లేదు. బహుశా నెక్స్ట్ టర్మ్ వస్తే నాయన బొమ్మ పెడదామని ఖాళీ ఉంచుకుంటున్నట్టున్నావు బహుశా. అందుకనే ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు చేసే వాళ్ళు వచ్చి మేము బొమ్మ పెడతాం, తెలంగాణ తల్లి బొమ్మ పెడతాం. మీకు బొమ్మల మీద దాస లేదు. మీ దాసంతా కుర్చీల మీద తప్ప ఇంకొకటి కాదు. మేమంతా జై తెలంగాణ అన్న తర్వాత 6 ఏళ్ల తర్వాత వచ్చిండు కేటీఆర్ అన్నట్టు ఆయన జెండా ఎగిరేసిండు. కానీ మొదటి నుంచి హరీష్ రావు అన్నట్టు ఆయన మాత్రం ఇలా జెండా ఎగిరేయలే, కనీసం శుభాకాంక్షలు చెప్పలేదు. అందుకని తెలంగాణ సమాజానికి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఏంటంటే 10 ఏళ్ళ అధికారంలో ఉండి తెలంగాణ విమోచన దినం జరపనటువంటి మామ అల్లుళ్ళ స్టేట్మెంట్లు రోషయ్య గారిని ఏం మాట్లాడిండు కేసీఆర్ అన్నట్టు ఆయన, హరీష్ రావు అన్నట్టు ఆయన ఏం మాట్లాడిండు? ఈ దేశంలో తమకు స్వతంత్రం వచ్చిన రోజున జాతీయ జెండా ఎగరేయనటువంటి ఒకే ఒక గడ్డ ఈ తెలంగాణ గడ్డ. రోషయ్య మేము అధికారంలోకి వస్తే ఈ గడ్డ మీద జెండా ఎగిరేస్తామని మామ అల్లుడు అప్పుడున్నటువంటి కరీంనగర్ ఎంపీ వినోద్ గారు రంకెలేసిర్రు. 10 ఏళ్ళ అధికారం నుండి కనీసం తెలంగాణ విమోచన దినోత్సవం జరపనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఎవరిదంటే టీఆర్ఎస్ నాయకత్వాన్ని. అయితే టీఆర్ఎస్ని పక్కన పెట్టి తెలంగాణ మేమే ఇచ్చినాం, సోనియమ్మ ఇచ్చింది అని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఎట్లా అంటే కాంగ్రెస్ కర్ణాటకలో తెలంగాణ విమోచన దినోత్సవం హైదరాబాద్ లిబరేషన్ డే జరుపుతుంది, కానీ తెలంగాణలో మాత్రం ప్రజాపాలన దినోత్సవం అంటది. ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ నీతి, దమన సంస్కారాలు చేసేటువంటి పద్ధతి. ఇది ఆలోచించాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండింటి మధ్యలో ఎక్కడ కూడా తేడా లేదు. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటికే గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతూ వస్తుంది. అధికారికంగా మహారాష్ట్రలో శివసేనతో కలిపి జరుపుతూ ఉన్నాం. భవిష్యత్తులో కర్ణాటకలో అధికారంలోకి వచ్చినాక జరుపుతాం. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట జరుపుతాం. ఎంఐఎం పార్టీకి అసదుద్దీన్ ఓవైసీకి భయపడకుండా సెప్టెంబర్ 17ను జరపాలంటే ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సింది కాంగ్రెస్లో, బీఆర్ఎస్లో, కమ్యూనిస్టులో కాదు, కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తూ తెలంగాణ సమాజాన్ని ఆలోచించమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ విమోచన దినోత్సవంతో పాటు ఈరోజు గౌరవ దేశ ప్రధాని ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురువుగా మలుస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పాలు పంచుకోవడానికి ఉత్సాహంగా ముందుకొచ్చినటువంటి మా యువమోర్చా నాయకులు, కార్యకర్తలు, సిద్దిపేట భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సేవా కార్యక్రమాలని ఇలాగే ఒక వారం రోజుల పాటు కొనసాగించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. ఆ దిశకు కొనసాగిస్తాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం, నాయకులం అందరం కూడా రేపటి నుంచి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కూడా ప్రజలతో మమేకమై ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ విశ్వకర్మ జయంతి కూడా ఈరోజు తెలంగాణ ప్రజానికానికి ఈరోజు 3 గొప్ప పండుగల లాంటి రోజులు. 1 విశ్వకర్మ జయంతి, 2 నరేంద్రుడి జన్మదినం, 3 ఈ గడ్డ స్వేచ్ఛావాయువులు పీల్చినటువంటి రోజు. కాబట్టి తెలంగాణ ప్రజలు నిజంగా అదృష్టవంతులు. చైతన్యవంతమైనటువంటి సమాజం, హరీష్ గారి పాత్ర, బీఆర్ఎస్ పార్టీ ఆట, అదే రకంగా రేవంత్ రెడ్డి గారి మాట, కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతి దయచేసి గమనించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఎంఐఎం పార్టీకి నేను మరొకసారి అభినందనలు చెప్తా ఉన్నా. అటు బీఆర్ఎస్ని ఇటు కాంగ్రెస్ని ఒకరిని కుడి చేత ఒకరిని ఎడమ చేత పట్టించుకొని డాన్స్ చేపిస్తున్నందుకు ఒక్క ఎంపీ ఉన్నా కానీ ఎంఐఎం వాడు గొప్పోడైండు. 8 మంది ఎంపీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇలా చేతగాని కాంగ్రెస్గా, చేవదచ్చిన కాంగ్రెస్గా తెలంగాణలో నిలబడ్డం అనేది బాధాకరమని చెప్తూ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ ఆలోచన మార్చుకోవాలని భారతీయ జనతా పార్టీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సూచిస్తా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.